శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనకి కుంభరాశి వారికి ఈ వార ఫలితాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి శత్రువుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గతంలో మీ నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు, మీ ద్వారా బాగుపడిన వాళ్ళు, మీరు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు, ఉపాధి కల్పించిన వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీ మీద దుష్ప్రచారం, బేడ ప్రచారం చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్ద పొరపాటుగా చిత్రీకరించి మీ జీవితాలతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు మీ మీద కక్ష పోవడం జరుగుతుంది. అయితే అవతల వాళ్ళు కూడా మంచి వాళ్ళుగానే కనబడుతుంటారు. అంటే వాళ్ళు వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏదో ఒక బలహీనత, వీక్నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది అవకాశాన్ని తీసుకొని అవతల వాళ్ళు మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకొని మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. మరి అది ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అది మీకు మీ యొక్క శ్రేయోభిలాషులకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత కష్టమైనా సరే మీరు కొన్ని కంప్లీట్గా వదులుకోవాల్సి ఉంటుంది. కొన్ని నియమాలు కొంతకాలం పాటు మనం అది ఖచ్చితంగా ఉంటే అవి ఎవరైతే మీకు విమర్శిస్తున్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మీకు తిరిగి సహకరించే అవకాశం ఉంది. అది ఈ వ్యక్తిగతంగా మీ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది పర్సనల్గా అర్థమవుతుంది తప్ప కామన్గా అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అంటే వాళ్ళు స్థాయిని బట్టి ఉంటుంది. మీరు విద్యార్థులై ఉన్నారు అంటే 24-20 సంవత్సరాల లోపల ఉంటాయి. ఏదో ఒక ఫ్రెండ్ ప్రభావం వల్ల అది మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మిడిల్ ఏజ్లో ఉన్నారు అంటే 25 నుంచి ఒక 50 అటు ఇటు మధ్యలో ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఒక స్త్రీ రూపంలో అది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అలాగే మీరు పైన ఉన్నారు, ఇంకా 65 పైన ఉన్నారు, అది మీకు ఏదో ఒక బంధం, ఏదో ఒక ఇబ్బంది అది కామన్గా రావడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడడం కష్టమైనప్పుడు కూడా మీకోసం కాకపోయినా అవతల వాళ్ళ కోసం దాన్ని విడిచిపెట్టుకుంటే అతి తొందరలో మళ్ళా దూరమైనవన్నీ, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఎందుకంటే రాహు నెమ్మదిగా ఈ డిసెంబరు నెలలో కిందకి మారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఫెయిర్గా మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. గురువు అంటే ఎప్పుడైతే రాహు మరి డిసెంబర్ 25 అనుకుంటా బహుశా వెనక్కి వెళ్ళిపోతాడో అదే టైంకి గురువు సప్తమ దృష్టితో కుంభరాశిని వీక్షిస్తుంటాడు. చాలా మంచి స్థాయి మీకు రాబోతుంది. సబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న బలహీనతను మీరు తగ్గించుకుంటే మంచి ఫలితం అన్నది రావడం జరుగుతుంది. బట్ ఏదైనా రాశిలో శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలు అంతా ఉంటాయి. పాపగ్రహం వచ్చినప్పుడు అటువంటి పాపపు ఆలోచనలు, అటువంటి మనుషులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బట్ గమనించండి. బట్ ఏదైనా కుటుంబ స్థానంలో శని వక్రగమనం పొందేడు తిరిగి. అందువలన గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం మీకు ఇంచుమించుగా ఈ కుటుంబ స్థానంలో వక్రగమనంలో శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కుటుంబాన్ని విడిచిపెట్టడం కానీ, లేదంటే మీ కుటుంబంలో వేరొకరు ఇంపార్టెంట్ వ్యక్తి మీ కుటుంబాన్ని విడిచిపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది కుటుంబ విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందిని, మానసిక అశాంతిని కలగజేయడం జరుగుతుంది. దాంతో ప్రధానంగా కుజుడు మీకు తృతీయ దశమాధిపతిగా 5వ స్థాన సంచారం, వృత్తిలో మార్పు రావడం కానీ, వృత్తికి భంగం కలగడం కానీ, వృత్తి పోగొట్టుకోవడం కానీ, సడన్గా వృత్తిపరమైన చేంజెస్ నష్టాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వృత్తి సంబంధించిన విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త పడవలసి వస్తుంది. అష్టమంలో శుక్రుడు కూడా నీచలో ఉండడం వల్ల స్త్రీల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాల్లో కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు మీకు
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారు వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి గమ్యాన్ని నడకని మార్చుకొని కొత్తగా ప్రయాణించడం మంచిది. బట్ ఏదో ఒక గురువునో లేదంటే ఒక దైవాన్నో ఆశించి మిమ్మల్ని మీరు మార్చుకుంటే అతి తొందరలో మీకు తిరిగి మళ్ళా మంచి రోజులు రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనకి కుంభరాశి వారికి ఈ వార ఫలితాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి శత్రువుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గతంలో మీ నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు, మీ ద్వారా బాగుపడిన వాళ్ళు, మీరు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు, ఉపాధి కల్పించిన వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీ మీద దుష్ప్రచారం, బేడ ప్రచారం చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్ద పొరపాటుగా చిత్రీకరించి మీ జీవితాలతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు మీ మీద కక్ష పోవడం జరుగుతుంది. అయితే అవతల వాళ్ళు కూడా మంచి వాళ్ళుగానే కనబడుతుంటారు. అంటే వాళ్ళు వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఏదో ఒక బలహీనత, వీక్నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది అవకాశాన్ని తీసుకొని అవతల వాళ్ళు మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకొని మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. మరి అది ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అది మీకు మీ యొక్క శ్రేయోభిలాషులకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత కష్టమైనా సరే మీరు కొన్ని కంప్లీట్గా వదులుకోవాల్సి ఉంటుంది. కొన్ని నియమాలు కొంతకాలం పాటు మనం అది ఖచ్చితంగా ఉంటే అవి ఎవరైతే మీకు విమర్శిస్తున్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మీకు తిరిగి సహకరించే అవకాశం ఉంది. అది ఈ వ్యక్తిగతంగా మీ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది పర్సనల్గా అర్థమవుతుంది తప్ప కామన్గా అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అంటే వాళ్ళు స్థాయిని బట్టి ఉంటుంది. మీరు విద్యార్థులై ఉన్నారు అంటే 24-20 సంవత్సరాల లోపల ఉంటాయి. ఏదో ఒక ఫ్రెండ్ ప్రభావం వల్ల అది మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మిడిల్ ఏజ్లో ఉన్నారు అంటే 25 నుంచి ఒక 50 అటు ఇటు మధ్యలో ఉన్నారు, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఒక స్త్రీ రూపంలో అది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అలాగే మీరు పైన ఉన్నారు, ఇంకా 65 పైన ఉన్నారు, అది మీకు ఏదో ఒక బంధం, ఏదో ఒక ఇబ్బంది అది కామన్గా రావడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడడం కష్టమైనప్పుడు కూడా మీకోసం కాకపోయినా అవతల వాళ్ళ కోసం దాన్ని విడిచిపెట్టుకుంటే అతి తొందరలో మళ్ళా దూరమైనవన్నీ, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఎందుకంటే రాహు నెమ్మదిగా ఈ డిసెంబరు నెలలో కిందకి మారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఫెయిర్గా మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. గురువు అంటే ఎప్పుడైతే రాహు మరి డిసెంబర్ 25 అనుకుంటా బహుశా వెనక్కి వెళ్ళిపోతాడో అదే టైంకి గురువు సప్తమ దృష్టితో కుంభరాశిని వీక్షిస్తుంటాడు. చాలా మంచి స్థాయి మీకు రాబోతుంది. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న బలహీనతను మీరు తగ్గించుకుంటే మంచి ఫలితం అన్నది రావడం జరుగుతుంది. బట్ ఏదైనా రాశిలో శుభగ్రహం ఉంటే శుభ ఫలితాలు అంతా ఉంటాయి. పాపగ్రహం వచ్చినప్పుడు అటువంటి పాపపు ఆలోచనలు, అటువంటి మనుషులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బట్ గమనించండి. బట్ ఏదైనా కుటుంబ స్థానంలో శని వక్రగమనం పొందేడు తిరిగి. అందువలన గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం మీకు ఇంచుమించుగా ఈ కుటుంబ స్థానంలో వక్రగమనంలో శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కుటుంబాన్ని విడిచిపెట్టడం కానీ, లేదంటే మీ కుటుంబంలో వేరొకరు ఇంపార్టెంట్ వ్యక్తి మీ కుటుంబాన్ని విడిచిపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది కుటుంబ విషయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందిని, మానసిక అశాంతిని కలగజేయడం జరుగుతుంది. దాంతో ప్రధానంగా కుజుడు మీకు తృతీయ దశమాధిపతిగా 5వ స్థాన సంచారం, వృత్తిలో మార్పు రావడం కానీ, వృత్తికి భంగం కలగడం కానీ, వృత్తి పోగొట్టుకోవడం కానీ, సడన్గా వృత్తిపరమైన చేంజెస్ నష్టాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వృత్తి సంబంధించిన విషయాల్లో,
వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త పడవలసి వస్తుంది. అష్టమంలో శుక్రుడు కూడా నీచగా ఉండడం వల్ల స్త్రీల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాల్లో కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారు వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి గమ్యాన్ని, నడకని మార్చుకొని కొత్తగా ప్రయాణించడం మంచిది. బట్ ఏదో ఒక గురువునో లేదంటే ఒక దైవాన్నో ఆశించి మిమ్మల్ని మీరు మార్చుకుంటే అతి తొందరలో మీకు తిరిగి మళ్ళా మంచి రోజులు రావడం జరుగుతుంది.